ఈరోజు చిలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తా. ఈ కూర వెనకాల మా అమ్మమ్మకి, తాతకి పెద్ద స్టోరీ ఉంది. అది చెప్తా. వీటిని మా ఊర్లో గోరు చిక్కుళ్ళు అని పిలుస్తారు. చూడడానికి చిల్లకాయలాగా ఉంటాయి కాబట్టి నేను చిల్లకాయ అన్నా. మా అమ్మమ్మ అయితే అన్నిటిని గోరుతోనే తుంచేసేవాళ్ళు. నేను మాత్రం ఒక 10 కాయలు గుత్తిగా పెట్టుకొని ఒకేసారి కట్ చేస్తాను. ఇంకా మా తాతకి అమ్మమ్మకి మధ్యలో స్టోరీ ఏంటి అంటే, మా అమ్మమ్మకి ఈ కూర అంటే బో ఇష్టం. మా తాతకి అస్సలు ఇష్టం ఉండదు. పిల్లోడికి టానిక్ మింగడానికి ఎంత కష్టంగా ఉంటుందో మా తాతకి కూర తినాలంటే అంతే కష్టం. మా అమ్మమ్మ పైలోకంలో ఎట్టుందో గానీ మా తాతకి మాత్రం ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది. ఇప్పుడు నేను చిన్నప్పుడు మా తాత అసలు కూరగాయలే తేడనమాట. ఊర్లోకి ఎవరో ఒకరు అమ్మడానికి వస్తారు కదా, మా అమ్మమ్మ ఖచ్చితంగా తీసుకుంటుంది, కూర చేసిద్ది. ఆ రోజు ఇద్దరికి మధ్యలో గొడవ ఉంటుంది, మామూలుగా ఉండదు. మా తాత ఏమో సై నిన్నెవరు ఏ కూర చేయమంది, నేను తిన్నాను తెలుసుగా అంటాడు. మీ అమ్మ బాగా నాణ్యంగా చేసి పెట్టింది అయ్యి నువ్వు తినవంట, తిన మూసుకొని అంటది అమ్మమ్మ. 2 ముద్దలు తినేది 3వ ముద్దకు పక్కనే వేస్తాడు ఆ కూరని. ఇంకా కూరలు చేసిద్ది తెలుసా, 2-3 రోజులు పచ్చడి అట్లాగే ఉంచి 3-4వ రోజు పప్పు చేసింది అనుకో, పప్పు చారులో ఆ పచ్చడి వేసేసిద్ది. అలాంటి కూరలన్నీ తినేవాడు మా అమ్మమ్మ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు 2 పూటలు ఒకే కూర వేస్తాం అనుకో, 3వ పూట ఏంది ఇదేనా అంటున్నాడు.